ये लाल मिले ఇష్టం ఇష్టం అలాగే చూడండి అయితే లేకపోతే మెట్టుకోలేదు సింహాద్రం గారు రావాలి. ప్రతి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ పరిరక్షించాలి కాబట్టి మొక్కలు పెంచాలి కాబట్టి ప్రతి మహిళకి కూడా టిష్యూ కల్చర్ అరటి మొక్క ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కిచెన్ గార్డెన్ అంటే కిచెన్ గార్డెన్ని పెంచాలి. ఆ యొక్క ఆవశ్యకతను కూడా మనం తెలుసుకోవాలి. ఈ మూడు మెయిన్గా కాకుండా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా వెలసత్య రంగవెల్లులో పాల్గొన్న మహిళలకు చిన్నపిల్లలకు అందరికీ కూడా ఇది 10 సంవత్సరం కూడా అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇది కాన్సెప్ట్ గత జయలక్ష్మి గారికి బూరిబాబు గారికి ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఒక కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా బాబీ గారు తన భుజస్కంధాల మీద చేసుకుంటూ ఈ విధంగా అందరినీ ప్రోత్సహించడం మంచి శుభం. కూడా తన భుజస్కు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్తారు గొల్లబాబు గారు, పితాని ఈరబాబు గారు, మరి ఉభయ గోదావరి జిల్లాల జనసేన వీర మహిళ ముత్యాల లక్ష్మి గారు, అలాగే డాక్టర్ బాబు గారు. సంక్రాంతి అనగానే తెలుగువారి సాంప్రదాయాలకి పెట్టిన పేరు. అలాగే సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, గొబ్బమ్మలు, గంగిరెద్దు తెలియజేసేవి. అలాగే మరి మహిళలు ధనుర్మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా బయట కొనకుండా మనం పండించుకున్నవి మనమే తింటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, అలాగే మన వాతావరణాన్ని కాపాడుకోవాలన్నా, భూమిని కాపాడుకోవాలన్నా ప్రకృతి వ్యవసాయం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. అదేవిధంగా పెరటి తోటలు వేసుకుని ఈరోజు 4వ రోజు ముగింపు సమావేశంలో ముగ్గుల పోటీ మన దులుపుడు వెంకటరమణ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎంత బిజీగా ఉన్నా సరే అందరూ కూడా ముగ్గులంటే ఇంట్రెస్ట్ కనుక హృదయపూర్వక నమస్కారాలు. కొని ఇవ్వడం ఏం చేస్తాం, ఆడు కొట్టోడు కొట్టించిన కవర్ని తెచ్చేస్తాను. మీకు కేజీ పట్ట, అర కేజీ పట్ట స్టీల్ బాక్స్ ఇచ్చి మాంసం కొట్టి దగ్గర పంపించాలి. అప్పుడు ఉన్నాయి అయ్యి మీ బహుమతులు. ఓకేనా? అమ్మాయి పేరు చెప్పండి. పేరు అమ్మాయికి ఏం చెప్పారో నీకు కూడా అదే గుర్తుంటుంది. వెళ్ళవలసిగా కూర్చున్నాం. గారు తల్లిని కాపాడుతూనే కాన్సెప్ట్తో ముగ్గేసినటువంటి బి ఆశా స్వాతి అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగను పురస్కరించుని ప్రతి సంవత్సరం కూడా మలవరం పంచాయతీలో ఆనవాళ్ళు తప్పకుండా
రంగవల్లి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి మా పాంకాప్ గారు, మా తాతగారి మనవళ్ళు తూలిపూడి సురేష్, కొమ్మిరెడ్డి రాజేష్ గాంధీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళిద్దరు కూడా ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉంటారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం. దీనికి సహకరించిన సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన పల్లె వాతావరణంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడమే కాకుండా మనం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం. థీమ్గా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్డ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ గార్డెన్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఇంటికి సరిపడా కాయగూరలు పెట్టుకోవడానికి విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా టిష్యూ కల్చర్తో చేసే అరటి మొక్క కూడా ఇవ్వడం జరిగింది. మొక్కలు పెంచాలి, ప్రకృతిని కాపాడాలి, అదే మెయిన్ కాన్సెప్ట్గా ఈ సంవత్సరం అంతా కూడా పనిచేస్తూ ఉంటే అందరికీ తెలుస్తుందని చెప్పి, అలాగే కుటుంబ సభ్యులు అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.